బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాచిగూడలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై 5గురు కామాంధులు గత కొన్ని నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాలికకు గంజాయి అలవాటు చేసిన ఆ యువకులు ఆమెను నేరేడ్మెట్లోని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన బాలిక శరీరంలోని మార్పులను గమనించిన తల్లి నిలదీయడంతో ఈ దారుణం గురించి చెప్పింది. ఈ విషయమై తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అడ్మిన్ ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం లింగంపల్లి పరిధిలో నివసించే ఒక మహిళ భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేస్తూ 3 కుమార్తెలను పోషిస్తోంది. గత ఏడాది ఆగస్టులో తన 12 ఏళ్ల రెండో కుమార్తెకు విజయ్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో బాలికను ఆ యువకుడు బైక్పై తరచూ బయటకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఒకసారి బాలికను వినాయక్ నగర్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం అతడి స్నేహితులు బాలు, కృష్ణ, కిరణ్, అజయ్లకు కూడా తెలియడంతో వాళ్లు కూడా పలుమార్లు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించిన తల్లి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు కేసును నేరేడ్మెట్కు బదిలీ చేశారు.